హాయ్, నా పేరు గీతాన్విత. నేను ఇప్పుడు సనాతన ధర్మ సనాతన ధర్మ అంటే భగవద్గీత గురించి పూర్తిగా చెప్పబోతున్నాను. ఇదిగోండి, ఇదే భగవద్గీత బుక్, శ్రీమద్ భగవద్గీత మూలం. ఇప్పుడు భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత ఎవరి వల్ల జరిగింది? అర్జునుడి వల్ల, కౌరవులు పాండవుల మధ్య జరిగింది కదా. అదొక పెద్ద యుద్ధం, మహాయుద్ధం. దాంట్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది మనం భగవద్గీత అని అంటాం. సో ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? భగవద్గీత శ్రవణం చేస్తున్నాం. సరే, ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయ మొదటి శ్లోకం చదువుతున్నాను. ధృతరాష్ట్రౌవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢాం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇక్కడ ధృతరాష్ట్ర ఏమడుగుతున్నారు? సంజయుణ్ణి, ఓ సంజయ, మా పిల్లలు ఎలా అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నప్పుడు అప్పుడు సంజయుడు ఏం చెప్తాడు? ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు చాలా బాగానే చేస్తున్నాడు, కానీ ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది అని సంజయుడు చెప్తాడు. సంజయుడు అసలు ఎవరు? సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు అంటే మంత్రి. తను ఒక మంత్రి, ఒక రాజ్యానికి, హస్తినాపురం అని రాజ్యానికి తను ఒక మంత్రి. దుర్యోధనుడు విలన్, తనే మెయిన్ విలన్. ఓకే, అసలు ఈ మహాయుద్ధం కౌరవుల పట్ల, పాండవుల పట్ల అసలు ఎందుకు జరుగుతుందంటే పాండవులు ఇంకా కౌరవుల్లో దుర్యోధనుడు ఇంకా దుశ్శాసనుడు అని వాళ్ళ అసలు స్టోరీ చెప్తాను ఆగండి. ఒక రాజ్యం ఉండేది, అది హస్తినాపురం అని ఒక రాజ్యం. దాంట్లో ఒక ధృతరాష్ట్రుడు ఒక మహారాజు ఉండేవారు అనమాట. ఆయన ఏం చేశారు? గాంధారి, ఆయనకి కళ్ళు కనబడవు సరిగ్గా, అస్సలు కళ్ళే కనబడవు. ఆయనకి పుట్టుకతోనే కళ్ళు లేవు. ఇంకా ధృతరాష్ట్ర మహారాజు వాళ్ళ తమ్ముడైన పాండు మహారాజు కూడా ఉంటారు. పాండు మహారాజు ఆయన ధృతరాష్ట్ర మహారాజు సేమ్, ఇద్దరు సిబ్లింగ్స్ అనమాట. ఇద్దరు సిబ్లింగ్స్, అన్న తమ్ముళ్ళు. సో ధృతరాష్ట్ర మహారాజు కాబట్టి ఆయనే రాజ్యం వెళ్ళారు, ఆయన రాజ్యం మొక్కటం ప్రకటించారు. పాండురాజు కొంచెం చిన్నవాడు కాబట్టి నార్మల్ కిరీటం పెట్టారు. ఇప్పుడు ఆయనేమో ఏం చేస్తారు అన్నమాట? ధృతరాష్ట్ర మహారాజు ఉన్నారు కదా, ఇద్దరు నార్మల్ ముక్కటం ప్రకటించి వదిలేస్తారు. కానీ పాండురాజు అస్సలు బాధపడ్డు. ఒక రోజు ధృతరాష్ట్రకి గాంధారి దేవికి వివాహం జరుగుతుంది. అసలు గాంధారి దేవి స్టోరీ ఏంటి? తను గాంధారి దేవి ఒక రాజ్యం ఉంటుంది అన్నమాట, అదేదో మర్చిపోయాను. ఆ రాజ్యంలో ఉంటారు. ఉంటారనమాట. ఆ రాజ్యంలో గాంధారి దేవి వాళ్ళ అన్నయ్య పేరు శకుని. తను కూడా మెయిన్ విలనే. అంటే తను మంచివాడు కాదు. ఎందుకు మంచివాడు కాదో ముందు చెప్తాను. గాంధారీదేవి
ధృతరాష్ట్ర మహారాజుకి కళ్ళు కనబడవు, గుడ్డోడు అనగానే గాంధారదేవి అంటే మహారాజుకి కళ్ళు కనబడవు, అయితే నేనేం చేయాలి, నాకు కళ్ళు కనబడకూడదు అని చెప్పి కంటికి గంతలు కట్టేసుకుంటుంది. గంతలు కట్టేసుకుని రాజ్యానికి వస్తుంది అనమాట. వివాహం జరిగే ముందు రాజ్యానికి వస్తుంది. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడు చెప్తాడు, ఇలా జరిగింది మహారాజా, మీ కళ్ళు కనబడదు కదా, అందుకే గాంధారి అమ్మ కూడా కళ్ళు గంతలు కట్టేసుకుంది అని చెప్తారు. చెప్పిన వెంటనే ఏమవుతుంది, కళ్ళు కనబడవు అందుకే గంత కట్టేసుకుంది అంటే మా ఆయనకి కళ్ళు కనబడవు అందుకే నేను గంతలు కట్టుకోవాలి అని నిర్ణయించుకుని గంతలు కట్టేసుకుంది. కాబట్టి అయినా సరే ధృతరాష్ట్ర మహారాజుకి అస్సలు నచ్చదు. ఎందుకు, నాకు కళ్ళు కనబడవు, కనీసం తిన మీద అన్ని ఆశలు పెట్టుకున్నా, తినైనా ఏలుతుంది అనుకుంటే తిన కూడా గంతలు కట్టేసుకుంది అని కొన్ని రోజులు అలా ఇద్దరి మధ్య బాగోదు. తర్వాత అలా 1 year గడిచిపోతుంది. గాంధారదేవికి పిల్లలు పుట్టకపోతే ధృతరాష్ట్ర మహారాజు కోపగించుకుని అంటే వెళ్ళిపోతారనమాట. కోపగించుకుని తను వేరే రూమ్కి సపరేట్ అయిపోతారు. అప్పుడు గాంధారదేవి శివుడి ముందు కూర్చుని ఏడుస్తుంది. అలా ఏడుస్తూ కొన్ని వీక్స్ పాటు అలా ఏడుస్తూ అదే యోగి చేస్తుంది. అదే చేసినప్పుడు తపస్సు చేస్తుంది. చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై గాంధారదేవి ముందు ఏం చెప్తాడు, అమ్మ గాంధారదేవి, నీకు ఇప్పుడు నీ పతివ్రత ఇలా చెప్తున్నాడు కదా, నీకు 100 పుత్రులు జన్మిస్తారు, నువ్వు జన్మనిస్తావు, కానీ ఇంకొక శాపం కూడా పెడుతున్నాము. ఆ 100 పుత్రులు ధర్మం మార్గం తెలుస్తుంది, కానీ ధర్మంలో ఎట్టి పరిస్థితుల్లో నడవరు అని చెప్తారు. మాయమైపోతాడు శివుడు. గాంధారదేవి అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఏదైతే అది అయిందిలే, కానీ నాకు పుత్రులు జన్మిస్తారు కదా అని గాంధారదేవి వదిలేస్తారు అనమాట. అప్పుడు కొన్నాళ్ళు అవుతుంది. పాండు మహారాజు తనకి ముక్తం ప్రకటించలేదనేసి వెళ్ళిపోతారు. పాండు మహారాజులు ఎంతమందిని చేసుకుంటారు, 2 చేసుకుంటారు. ఒక రాజ్యం నుంచి కుంతిదేవి అని ఒక రాజ్యం నుంచి ఇంకొక మహా తపస్సు చేసిన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటారు. అడవిలో ఉన్న ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అయినా కుంతిదేవి ఏం అంతగా బాధపడదు. కుంతిదేవికి తన స్టోరీ ఏంటో తెలుసా, కుంతిదేవికి తను ఒక ఋషి దాహం తెరిచిందని ఆ ఋషి తనకొక వరం ఇస్తారనమాట. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యదేవుని నువ్వు ఏ దేవుని ప్రార్థిస్తే వాళ్ళ పుత్రులు నీకు జన్మిస్తారు, వాళ్ళ ఆశీర్వాదంతో నీకు జన్మిస్తారు అని చెప్తాడు. అలా వరం ఇస్తారు. అది కుంతిదేవి ట్రైల్ వేయడానికేమో అలా సూర్యభగవాన్ని తన ముందున్న సూర్యభగవానా నాకు అలా ఒక పుత్రుని జన్మివ్వు అని ప్రార్థిస్తే సూర్యభగవాన్ తను సీరియస్గా తీసుకుని కర్ణుడు అని ఒక పుత్రుని జన్మిస్తాడు. అదే కుంతిదేవికి ఇస్తాడు. కుంతిదేవి ఏం చేస్తుంది, అమ్మ బాబోయ్ ఒక విషయం మర్చిపోయాను, ఇప్పుడు నాకు ఇంకా పెళ్ళవ్వలేదు, ఇప్పుడు నాకు అప్పుడే పుత్రుడు జన్మించేశాడు, మా రాజ్యం తెలిస్తే ఏమనుకుంటారు అనేసి ఆ పుత్రుడు ధనం పెట్టుకుని తిను ఆశీర్వాదం ఇచ్చి అలా నదిలోకి అలా వదులుతుంది. ఒక బాస్కెట్లో పెట్టి వదిలినంటనే ఏమవుతుంది, అలాగా వెళ్ళి హస్తినాపురికి చెందిన ఒక రథసారథి వాళ్ళ కొడుకుగా రథసారథి వాళ్ళ ఆవిడ పట్టుకొస్తుంది అనమాట. ఏంటి చిన్నపిల్లడు పెంచుకుందామని అలా చేసినప్పుడు ఏమవుతుంది అనమాట, అప్పుడు ఆ స్టోరీ అయిపోయింది. అలా పాండు మహారాజు కుంతిదేవిని చేపడతారు, వివాహం చేసుకుంటారు. తర్వాత అలా అరణ్యానికి వెళ్ళిపోతారు. అలాగా పాండవులు కూడా
ఐదుగురు ఎలా పుడతారు తెలుసా? సహదేవుడు ఫస్ట్ పెద్దవాళ్ళు. సహదేవుడు ధర్మరాజు ఆశీర్వాదంతో జన్మిస్తారు. అంటే ధర్మరాజు అంటే తెలుసా మీకు? ఎప్పుడు తను చనిపోయినా సరే ఎప్పటికీ అబద్ధం ఆడు. ఒక లాజిక్ మీద మాత్రమే అబద్ధం ఆడతాడు, అస్సలు అబద్ధం ఆడు. అది తినలో మంచి క్వాలిటీ. అలా తర్వాత మీ సహదేవుడు ఎలా జన్మిస్తాడనమాట? తను ఒక మూషిక అంటే గణేశుడు ఆశీర్వాదంతో జన్మిస్తాడు. తర్వాత అర్జునుడు మెయిన్. అర్జునుడు ఎలా జన్మిస్తాడు? అర్జునుడు ఇంద్రుడి ఆశీర్వాదంతో జన్మిస్తాడు. అంటే ఎక్కువ ఐస్ గడ్డలు ఎంత ఉన్నా సరే అంత సామర్థ్యం ఉంటుంది, అంత బరువు మొయ్యగలిగిన సామర్థ్యం ఉంటుంది. తర్వాత భీముడు చాలా బలశాలి. ఆయన ఏ అంశతో పుట్టాడని మర్చిపోయాను, సారీ, కానీ చాలా బలశాలి అనమాట. తనకి 1000 ఏనుగులు ఉన్న బలము తన ఒక్కడికే ఉంటుంది, అంత బలశాలి తను. అలా ఈ 5గురు జన్మిస్తారు. తర్వాత ఏమవుతుందో తెలుసా? అలా 5 కొంచెం నా అంత పెద్దవాళ్ళు అవుతారు అనుకోండి. నేను ఎన్ని ఇయర్స్ అంటే 10 ఇయర్స్ అలా పెద్దవాళ్ళు అవుతారు. అయినా వాళ్ళు 11 ఇయర్స్ అలా అందరూ 11 ఇయర్స్ వస్తారు, పెద్దవాళ్ళు అవుతారు. అయినంటనే ఏమవుతుందో తెలుసా? పాండు మహారాజు చనిపోతారు. అంటే ఏదో పులి ఏదో చంపేస్తారు అనుకుంటా, చనిపోతారు. ఆయన మాత్రం చనిపోతారు. ఇంకా ఇంకో అడవిలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నా చెప్పినా తను కూడా చనిపోతుంది. ఓన్లీ కుంతిదేవులు ఇంకా 5 పాండవులు మాత్రమే మిగులుతారు. అలా వాళ్ళు ఏ దిక్కు లేకుండా బతకలేకుండా అలాగా హస్తినాపురికి చేరుకుంటే భీష్ముడు ఉంటాడా? ఒకరోజు అడవికి వస్తాడు. అసలు కుంతిదేవి కనబడుతుంది. ఏంటి అసలు చిన్న మాట కూడా మాకు చెప్పలేదు, ఆ ధృతరాష్ట్రుడు ఏదో అంటే మీరు ఇలా ఉండిపోతున్నారా అని చెప్పి హస్తినాపురికి తీసుకురాగానే కుంతిదేవి చూపిస్తుంది, ఈ 9 పుత్రులు మీ పెద్దమ్మ గాంధారికి 9 పుత్రులు జన్మించారనమాట. వీళ్ళతో మీరు ఎప్పటికీ మీరు స్నేహంగానే ఉండాలి, స్నేహంగానే ఉండాలి అని అంటారు. కానీ వీళ్ళ బుద్ధి మంచిదే, పాండవుల బుద్ధి. కానీ కౌరవులు ఏం చేస్తారనమాట? వాళ్ళకి పాండవులు నచ్చరు. ఏదో అడవిలో ఏదో దుంపలు తింటూ బతుకును వాళ్ళు, అలా అహంకారం ఉంటుంది అన్నమాట, నచ్చదు. అలా వాళ్ళిద్దరి మధ్యన శత్రుత్వం పెరిగి అలా వాళ్ళిద్దరు కొట్టుకునే స్థాయికి వస్తారనమాట. కొట్టుకుంటారు అంటే అస్సలు నచ్చదు, కౌరవులకి నచ్చదు, పాండవులకి నచ్చదు. కొట్టుకుంటారు. సిబ్లింగ్స్ అలా కొట్టుకోవచ్చు, కానీ కౌరవులు అలా కాదు. వీళ్ళు రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని ఉంటారు, అని కంకణం కట్టుకుంటారు. పాపం పాండవులు ఏం చేస్తారు? వాళ్ళు మూసుకుని ఉండేవే. ఎందుకంటే మరి పాండు మహారాజు లేరు. పాండు మహారాజు ఉంటుంటే కొంచెమైనా గౌరవించును కదా. అలా వాళ్ళు తిన్నప్పుడు కూడా కనీసం వదలకుండా కూడా కౌరవులు అలా ఇబ్బంది పెడుతూనే ఉంటారు పాండవుల్ని. అలా ఒక్కరోజు దుర్యోధనుడు ఏం చేశాడు తెలుసా? భీముడి మీద కోపంతో ఒక పాయసంలో విషం కలిపేసి భీముడికి తాగిపించేశాడు. భీముడు అలా కుప్పకూలిపోయి అలా చెరువులో పడిపోయాడు. పడిపోతే ఏమైపోయింది? చెరువులో పడిపోయాడు కదా, ఆ చెరువులో నాగరాజు అని ఒకడు ఉంటారు. నాగులు కాటేసాయి. అది భీముడు అని తెలిసిన తర్వాత మళ్ళీ విషయం వెనక్కి తీసుకొని భీముడితో మాట్లాడడం మొదలుపెట్టాయి. నాగరాజు ఏం చెప్పారు? ఒక మంచి వరం ప్రసాదించారనమాట. భీముడా, నీకు ఇప్పుడు దాకా ఒక ఏనుగు బలం మాత్రమే ఉంది, ఇప్పుడు 1000 ఏనుగులు బలం వస్తుంది నీకు అని అలా వరం ఇచ్చారనమాట. భీముడు ఏం చేస్తారో తెలుసా అండి? భీముడు
చాలా సంతోషించి అలా హస్తినాపురికి మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. రిటర్న్ అయిపోయిన వెంటనే కౌరవులు చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి వీడికి విషయం వేసి చంపేశాను కదా, ఈడేలా వచ్చాడబ్బా అని థింక్ చేశారు. అలా మొత్తం విశేషం తెలుసుకున్నాడు. అలా అయిపోయింది అన్నమాట. అలా ఏళ్ళు గడిచిపోయాయి. తర్వాత కౌరవులకు ఒక చెల్లి కూడా ఉంటుందన్నమాట. తన పేరు మర్చిపోయాను, కానీ వాళ్ళ ఆయన పేరు గుర్తుంది, సింధురాజ్. సింధురాజ్ అస్సలు మంచోడు కాదు. సో అలా కంకరం కట్టేస్తారనమాట. పాండవులు ఊరుకోరు. అదేంటి సొంత చెల్లైనా ఇదేంటి వాళ్ళు కౌరవులే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, పాండవులు ఏంటి ఊరుకోపోవడానికి అంటే పాండవులకి మనసు ఉంది, కౌరవికి అస్సలు మనసే లేదు కౌరవులకి, అందుకు ఇలా చేస్తున్నారు. తర్వాత ఏమైందంటే అలా అయిపోయిందనమాట. తర్వాత కర్ణుడని ఒకడు పరిచయం అవుతాడు అనమాట. కర్ణుడు అని ఒక మహాయోధుడు పరిచయం అవుతాడు. ఆ యోధుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ యోధుడికి కర్ణుడు మీకు తెలుసు కదా, కుంతిపుత్రుడు కదా. కుంతిపుత్రుడు కన్న అని చాలా అంటారు, మీరు వినే ఉంటారు. కుంతిపుత్ర కన్న అంటారు. అది పాండవులకి అస్సలు తెలియదు, ఎవ్వరికి తెలియదు. అసలు ఒక సీక్రెట్, అదొక సీక్రెట్లో మిగిలిపోయింది అనమాట. కుంతిదేవికి కర్ణుడికి కూడా తెలీదు మా మమ్మీ అని. కర్ణుడు ఆ రథసారథి వాళ్ళ ఆవిడే వాళ్ళ అమ్మ అనుకుంటున్నాడు అనమాట. అలా అర్థమైంది ఇద్దరికి. కర్ణుడు దుర్యోధన పార్టీకి చేరిపోయాడు. ఎందుకు? కర్ణుడు అందరూ సోతపుత్ర అని ఎగతాళి చేస్తారు. అంటే ఒక కాంపిటీషన్ పెట్టుకున్నారనమాట అందరూ. ఎవరికి టాలెంట్ ఉన్న కాంపిటీషన్ విన్నారా మరి ఎప్పుడైనా? ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రదర్శించవచ్చు. ఒకరి పాటలు పాడడం వస్తుంది, ఒకరికి ఏరో వేయడం వస్తుంది. అలా వాళ్ళ టాలెంట్ ప్రశంసించడం మొదలుపెట్టారు. కర్ణుడు గెలిచారు. అలా అని చెప్పి దుర్యోధనుడు కర్ణుడు యాంగిల్ అలా చూడడం మొదలుపెట్టాడు 2 days. తర్వాత కర్ణుడు కొంచెం ధర్మ మార్గంలో ఉన్నాడు, కానీ అధర్మం నాతో చేరిపోతాడు అని చెప్పి కర్ణుడు తన ఫ్రెండ్గా చేసుకొని ఒక ముకుటం ధరించారనమాట, అంగరాజ కర్ణ అని. అంగరాజ అంటే సగం రాజ్యం మొత్తం కర్ణుడిదే. అలా అంగరాజ కర్ణ అని పెట్టాడు. అంటే మరి కర్ణుడు ఇప్పుడు దాకా సోతపుత్రుడు, ఇప్పుడు రాజు. ఇప్పుడు అంగరాజ కర్ణ అంటే మొత్తం హస్తినాపూర్ సగం రాజ్యానికి తనే కదా ఆ లీడరు. అలా అని చెప్పి ప్రజలు కూడా గౌరవించ స్టార్ట్ చేశారు. మరి దుర్యోధను అంత పెద్ద పదవి ఇచ్చాడు, మరి కొంచెమైనా సాయం చేయాలి కదా దుర్యోధనుడికి. అలా అని చెప్పి పాండవుల మీద కూడా తను కూడా ఎగసిపడ్డాడు అనమాట. మిగతా స్టోరీ రేపు చెప్పుకుందాము. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడుతో ముగించుకుందాము, చాలు. మళ్ళీ రేపు నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేసుకోండి, ఇంకా దీన్ని కూడా పాటించండి.